సఫల ఏకాదశి మహత్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున నిష్ఠతో ఉపవాసించే జాగరణ చేసి శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలు నశించిపోతాయి, ముక్తి లభిస్తుంది. శ్రీ మహావిష్ణువు రుసులతోనూ దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే 5,000 సంవత్సరాలు తప చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ లేదని చెప్పబడింది. సఫల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథనం కూడా శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. పూర్వం చంపావతి రాజ్యమును మహేశ్మతుడు అనే రాజు పాలించేవాడు. అతనికి లుంబకుడు అనే కుమారుడు ఉండేవాడు. లుంబకుడు అధర్మవర్తనుడై జీవిస్తుండటంతో కుమారుడిని కూడా చూడకుండా రాజు వారిని రాజబహిష్కరణ శిక్ష విధించాడు. లుంబకుడు అడవుల పాలై ఆహారం దొరక్క తన పరిస్థితికి పశ్చాత్తాపడుతూ మర్రి చెట్టు వద్ద రాత్రంతా గడిపి ఏమీ తినకుండా చింతిస్తూ సులువు తప్పి పడిపోయాడు. ఆనాడు ఏకాదశి ఆహారం లభించక ఉపవాసములు అప్రయత్నంగా పాటించడంతో శ్రీహరి ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదించినట్లు పురాణాలు చెబుతున్నాయి. లుంబకుడు సక్రమమైన పరిపాలన చేసి మరణానంతరం వైకుంఠానికి చేరుకున్నాడని చెప్పబడింది. ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని పరమశివుడు స్వయంగా పార్వతికి చెప్పినట్లు పద్మపురాణం చెబుతోంది. అందుకే ఈ రోజున తెలిసి కానీ తెలియక కానీ ఉపవాస దీక్షను చేస్తే పుణ్య లోకాలను పొందుతారు, వైకుంఠ ప్రాప్తి, ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లు కథలున్నాయి.